కనిపించింది. రేయ్ బాలు, అక్కడ చూసావా? త్వరగా ఓపెన్ చేయి. త్వరగా రా, త్వరగా రా. పోలీసులు వస్తున్నారా? పరిగెత్తరా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కొంచెం దూరం వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఒకటి వస్తుంది. దాన్ని ఆనుకునే ఓ లెఫ్ట్ వెళ్తుంది. లెఫ్టే కదా? రైట్. రైటా? అంటే నువ్వు లెఫ్ట్ చెప్పింది రైట్ అన్నాను. పొర్రాని. వెళ్ళి త్వరగా తీసుకురండి, పోండి. అన్నా, బ్యాగ్ కనపడలేదు. కనపడ్డం లేదా? రేయ్ బాగా వెతకరా. వెతికినా లేదన్నా. ఈ గడ్డి మొత్తం బయటికి తోచి చూడరా. ఇక్కడే కదా పెట్టాం. ఏమైపోయి ఉంటుంది? ఏంటది ఇక్కడేగా పెట్టావు? సతీష్, డబ్బు కనపడడం లేదు. సతీష్, సరిగ్గా వెతకరా. ఇక్కడే పెట్టాం మావా, ఇప్పుడు కనపడలేదు. రేయ్ బాలు, ఇలా చూడరా. అయితే డబ్బులు బ్యాగ్ ని ఎవరో లోపలికి లాక్కెళ్ళిపోయి ఉంటారు. అవునరా. అయ్యయ్యో, అంత డబ్బు ఎవరు తీసుకెళ్లారో తెలియడం లేదు. పిచ్చ లైవ్ గా ఉంది. చాలా లైవ్లీగా చేస్తున్నారు. ఈ ఐడియా ఎవరిది? ఈ తీసుకెళ్లే ఐడియా నీదా? ఐడియా ప్రామిస్ గా డబ్బు కనపడడం లేదు. అదే కనిపెట్టేశాంగా. ఎక్కడ పెట్టారా? మమ్మల్ని నమ్మవా? రేయ్, అక్కడ నా లవర్ ప్రాబ్లం లో ఉందని చెప్తున్నానా? గొంతు కోసేస్తా. మర్యాదగా డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. చెప్పరా? ఒట్టే చెప్తున్నాను, మాకు తెలీదు. రేయ్, ఈ ఇంట్లో ఎవ్వరు లేరు. ఎవరు వచ్చి తీసుకెళ్తారయ్యా? రేయ్, అక్కడి నుంచి ఎవరో మనల్ని చూసేళ్ళినట్టుగా ఉంది. వద్దు సతీష్, నువ్వు లోపలికి వెళ్ళదు. చెప్పేది విను సతీష్. వద్దురా సతీష్, వెళ్ళిపోదాం. బాలు, నువ్వేనా చెప్పరా? తెరుచుకున్న తలుపు దానంతట అదే మూసుకుంటే దెయ్యం ఉందని అర్థం. ఇది తెరుచుకునే కదా ఉంది. ఏయ్, తలుపు మెల్లగా మూయొచ్చు కదా. రే, నేనెక్కడ మూసాను రా? దానంతట అదే మూసుకుంది. ఏమైంది సతీష్? చైర్ దానంతట అదే ఊగుతుంది. రే, ఇప్పుడే నేను తోసొచ్చాను రా. రే బాలు, వాడిని నోరు మూసుకుని రమ్మను, లేదంటే కొట్టి పడేస్తాను. అన్నా, నువ్వు నోరు మూసుకుని రా అన్నా. వెళ్ళి పంచుడు పోరా. అలా చూడు సతీష్. వెళ్ళదు వెళ్ళదు సతీష్, చెప్పేది విను. వద్దు, చెప్పేది వెళ్ళాను. వద్దు. ఏంట్రా, దెయ్యం నల్ల ట్రౌసర్ వేసుకుంది? తెల్ల ట్రౌసర్ వేసుకుంటే మస్ అయిపోద్ది కదా, అందుకే నల్ల ట్రౌసర్ వేసుకుంది. ఏంట్రా, భయపడ్డారా? అవునన్నా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నా? సరే కాని మీరిక్కడ ఏం చేస్తున్నారా? సైకో దయ్యం తిరిగాడే చోట్రా ఇది. మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి. అన్నా, బ్యాగ్ ఇస్తే పోతాం అన్నా. ఏంటంటే ఏం బ్యాగో? ఎవరు బ్యాగో? రే పోండ్రా, వెళ్ళండ్రా. ఇది మన బ్యాగ్. అవునన్నా. బయటికి రండి, రండి. కనిపెట్టారా? అన్నా, గొడవలేం వద్దన్నా.
ఆల్రెడీ నా లవర్ అక్కడ ప్రాబ్లంలో ఉందన్నా. దయచేసి నా డబ్బులు ఇచ్చేయన్నా. ఏంటే నీ డబ్బులా? ఈ డబ్బుని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో నాకు తెలుసులే. ఇప్పుడు చెప్పు. డబ్బు మొత్తం పోలీసులకు దొరికిపోతుందేమోనని భయపడిపోయాం. అప్పుడే లైట్ హౌస్ వెళ్తుల్లో బీచ్ పక్కనే ఒక బిల్డింగ్ కనిపించింది. సతీష్, ఆ బంగ్లాలో ఉన్న కారు కిందే డబ్బు మొత్తం దాచుంచాం. ఎవ్వరూ తేలేరు. రేయ్ వీళ్ళని ఇక్కడే కుమ్మేనరా. ఎవరైనా చూసారంటే ఆ దయ్యమే కుమ్మింది అనుకుంటారు. డబ్బు డబ్బు డబ్బురా, డబ్బు డబ్బే డబ్బు డబ్బురా, రీచగా ధనలక్ష్మిదే. మా దగ్గర The rule. Now, rule number 1. Game ఆడకుండా డబ్బు తీస్తే ఎలిమినేట్ అవుతారు. Now, rule number 2. గేమ్ ఫినిష్ చేయకుండా బయటికి వెళ్ళినా ఎలిమినేట్ అవుతారు. మొదలు పెడతామా? Welcome back to Win or Run. ఈ గేమ్లో మీరు విన్ అయితే మీ బెట్టింగ్ అమౌంట్ కంటే 50 టైమ్స్ ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ ని గెలుచుకోవచ్చు. మా గేమ్ చాలా సింపుల్. ఈ ఎంట్రీ డోర్ ద్వారా లోపలికెళ్ళి ఆ ఎగ్జిట్ డోర్ ద్వారా బయటికి రావాలి. కానీ ఎగ్జిట్ డోర్ కి ఉన్న కీ ఈ బంగ్లా లోపల దాచిపెట్టా. ఈ కీని మా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా కనిపెట్టడమే మీ టాస్క్. కీని కనిపెట్టడానికి క్లూ ఇదిగో. దేహానికి చెయ్యి ఉంటుంది, కాలుంటుంది, ముక్కుంటుంది, కళ్ళు ఉంటాయి, కానీ ప్రాణం ఉండదు. అదేంటే? పవర్ స్టార్ డైలాగ్ లా ఉంది. పవర్ స్టార్ అని అనకరా, పీకే అని చెప్పు. ఓకే ఓకే కాదరా, పీకే. 10 సెకండ్స్ లోపు దీనికి సమాధానం చెప్పకపోతే ఎలిమినేట్ అవుతారు. Your countdown starts now. ఒకవేళ అదేంటుందేమో. ఏది చెప్పుకున్నా అది ఇది అని కన్ఫ్యూజ్ చేస్తారేంట్రా? ఒకవేళ అది అదేంటుందా? ఏదో అంటారు, సరిగ్గా గుర్తు రావడం. Correct answer. బొమ్మలోనే కీ ఉంది, కానీ బొమ్మ ఎక్కడా? రేచల్ కి తెలియకుండా హైడ్ అండ్ సీక్ ఆడి బొమ్మని కనిపెట్టాలి. లెవెల్ 1.
దాగుడు మూతల ఆట. Remember the school days? Now go search. Run. అన్నా ఆడు డబ్బు తిరిగి తీసుకొస్తాడని నమ్మకం నాకైతే లేదు. వస్తాడురా, వస్తాడు. ఈ వేలు కట్ చేసి వీడియో తీసి వాట్సాప్ చేస్తే తప్పకుండా వస్తాడు. కూర్చోన్నా. అదే చేతులు నిప్పేశానుగా, నోటికి తీసుకొని పో. నీ బాయ్ ఫ్రెండ్ తో జాలీగా ఉండు. పో ఇక్కడి నుంచి పో. ఆ సంగతి నేను చూసుకుంటా. ఎలా అడ్డుకుంటే పొడిచేస్తాను రా. ఏం చేస్తున్నావురా? నేను కరెక్ట్ అబ్బా చేస్తున్నా. నువ్వు డబ్బులు తీసుకొని వదిలేస్తావు. ఆ నన్ను కిడ్నాప్ చేసి నా పెళ్లి ఆపినందుకు నేనెలా రివెంజ్ తెచ్చుకునేదే. ఇది ఇప్పుడు నేరుగా ఆడి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరిని ఒకే చోట పట్టుకుని కసాబిసా పుడిచి పారేసి నీ డబ్బు తీసుకొస్తా. అందాక వీళ్ళిద్దరిని నువ్వు చూసుకో. రేమదే నువ్వు నాతో రారా. ఆడితో చూసిన అమ్మాయి కదా అదే? అవునన్నా, ఆ అమ్మాయే. దాన్ని తీసుకొచ్చి బండిలో పడేస్తే ఆడి దగ్గర డబ్బులు లాక్కోవచ్చు. ఇప్పుడెలా లేపుకొచ్చేయగలం? ఎందుకురా? బండిలో ఖాళీ ఆడుందనే తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకుంటామైంది. ఏంట్రా అందరూ నన్నే చూస్తున్నారు? ప్రొఫెసర్, మీకు మర్యాద ఇస్తే నన్నే అవమానిస్తారా? నేను వదిలిపెట్టను. నీ సంగతి తేలుస్తాను. దీన్ని పట్టుకుంటాడు దొరుకుతాడన్నావు. ఇప్పుడు దీన్నే ఎవడో ఎత్తుకెళ్ళాడు. అదేమి సమస్య కాదు. ఈడున్నాడు కదా, ఈ నెత్తికెళ్తే ఆడు దొరుకుతాడు. ఆ నెత్తికెళ్తే అది దొరుకుద్దబ్బా. బ్రదర్, ఆ ముందు వెళ్తున్న తెల్ల అమ్మని మీరా? సారీ బ్రదర్. ఎవడో ఎత్తుకెళ్తున్నాడు. ఇది కూడా పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఒకటి నెత్తికెళ్ళాడు కదా, ఆడిని పట్టుకుంటే ఈడు దొరుకుతాడు, ఈయన్ని పట్టుకుంటే ఆడు దొరుకుతాడు, ఆడిని పట్టుకుంటే అది దొరుకుద్ది. నీకు అర్థం కాలేదనుకుంటా. సెంటర్ స్టాండ్ వేసి లైట్ ఆఫ్ చెయ్యి, బాగా అర్థమయ్యేలా చెప్తా. ఎవరిని ఎత్తుకెళ్లాలో నువ్వు చూపించు, నేను చూసుకుంటా. నువ్వేం మాట్లాడకు.